హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాననేది. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటివి మేము ఎప్పుడు జరుపుకోలేదన్నమాట, డెకరేషన్ చేసుకొని కేక్ కట్ చేసేది అలా మా ఫ్యామిలీ వాళ్ళకి నచ్చదు. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం ఓకే అంటారు. సో దానివల్ల డెకరేషన్ చేస్తున్నాను అంతే. అంతకుముందు మేము ఎప్పుడూ డెకరేషన్ చేసి కేక్ కట్ చేసిందే లేదు. సో చూద్దాం ఎలా వస్తుందో డెకరేషన్ అనేది. ఫస్ట్ టైం డెకరేషన్ చేస్తున్నాను బర్త్డేకి. నేను ఇప్పటి వరకు దేనికి చేయలేదన్నమాట. సో చూద్దాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో లాస్ట్లో అవుట్పుట్ డెకరేషన్ అయితే ఇలా అయితే వచ్చింది. నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే చేశాను గైస్. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఏమనుకోకండి, చూసి భయపడకండి. నాకైతే ఓకే నచ్చింది. ఏంటమ్మా గుడ్డ కప్పడము, శవాలకు కప్పినట్టు అనగాకండి ప్లీజ్. మా దగ్గర ఉన్న దాంట్లోనే అరేంజ్ చేశాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ కుట్టువాడు మమ్మల్ని మోసం చేసిండు గాయస్. వెనకాల డెకరేషన్ చేసే ఐటమ్స్, పేపర్స్ చాలా అంటే చాలా తక్కువ అండ్ చాలా తక్కువ క్వాలిటీలో ఇచ్చిండు. ఎక్కువ స్పేస్ రాలేదు దానికైతే అసలుకి. సో కేక్ అయితే ఇలా పెట్టేసాము.
హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే స్వాతి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.